హాయ్ అండి. వెల్కమ్ టు హర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మటన్ బోన్స్ షేర్వా. ఈ షేర్వాని నేను చెప్పే మసాలాతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను క్లీన్ చేసుకున్న 1/2 kg బోన్స్ తీసుకున్నాను. దీంట్లో కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బోన్స్ని మనం కనీసం ఒక 10 నుంచి 12 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు మసాలా కోసం 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో జీడిపప్పు వేసుకొని కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, లవంగాలు, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, 1 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె వేడైన తర్వాత మన రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా, అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మసాలాని బాగా వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలే వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. ఈ షేర్వా ఎక్కువ స్పైసీ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ బోన్స్ని వేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఈ గ్రేవీ మనకి థిక్గా అక్కర్లేదండి, ఇలానే పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఇలా 10 నిమిషాల తర్వాత దీంట్లో కట్ చేసుకున్న పుదీనా ఆకులు, కొత్తిమీర వేసుకుంటే మన మటన్ బోన్ షేర్వా అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్లో కానీ బటర్ నాన్, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.